అందరికీ నమస్కారం. ఏపీలో ప్రజాస్వామ్యం కూని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ అరెస్టు, పాలన గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి సర్కారు, ప్రభుత్వ పెద్దల సేవలో తరిస్తున్న పోలీసుల యంత్రాంగం, అధికారం చేతిలో ఉండడంతో కూటమి పార్టీ నేతలు బరితెగిస్తూ ఉన్నారు. ఏదో ఒక అక్రమ కేసుల్లో కీలక నేతల్ని అరెస్ట్ చేయించి రాక్షస ఆనందం పొందాలని చూస్తూ ఉన్నారు. మరి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిపై ఇలాంటి అక్రమ కేసు పెట్టారు. అక్రమ మైనింగే జరగలేదు, కానీ జరిగినట్లు కేసు నమోదు చేశారు. ఈ కుట్రలో నెల్లూరు జిల్లాలో మైనింగ్ అధికారులు తీరు చాలా వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీ నేతల మాటలకు తల ఊపుతూ తప్పుడు నివేదికలు ఇస్తూ ఉన్నారు. అక్రమార్కులు అండగా నిలుస్తూ ఉన్నారు. ఇందుకు పాదాలకూరు మండలంలోని రుస్తుం మైను వ్యవహారంలో ఉదాహరణగా చెప్పొచ్చు. క్వార్ట్జ్ కలగొట్టారని కాకానపై అక్రమ కేసు పెట్టడం జరిగింది. పాదాలకూరు మండలం వరదాపురం సమీపంలో ఉండే రుస్తుం మైన్స్లో క్వార్ట్జ్ను కొలగొట్టారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి A4గా ఆయన్ని చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్లో పంపించారు. రిమాండ్లో అయినా సరే అధికారులు బరితెగింపు బయటపడింది. క్వార్ట్జ్ మెట్రిక్ టన్ను విలువ 12 లక్షలు ఉంటుందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. వాస్తవంగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి టన్ను 20,000 పలుకుతూ ఉంది. కానీ పోలీసు శాఖ మాత్రం పార్టీకి నేతలకి మెప్పు కోసం ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చింది. 7 కోట్లు విలువ చేసే 60 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్ మెట్రిక్ పల్స్పర్ మిక్స్ మైకా మెటల్ను అక్రమంగా తీసుకెళ్లి చెన్నై పోర్టు ద్వారా విదేశాలకు తరలించారంటూ తప్పుడు ఆరోపణలను పొందుపరిచారు. క్వార్ట్జ్ మైనింగ్పై తప్పుడు నివేదికతో కేసు నమోదు చేశారు. అసలు మైనింగే జరగలేదని నివేదిక ఇచ్చిన అధికారులు రుస్తుం మైన్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో గత ప్రభుత్వంలోనే మైన్స్ అధికారులు విచారణ చేశారు. మైనింగ్ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ మైన్లో క్వార్ట్జ్ సల్ఫేర్ మిక్స్ మైకా 1050 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందని, అసలు అక్కడ అక్రమ మైనింగే జరగలేదని